ఆ మూమెంట్ ఆయనకి కొట్టాలనిపించిందో మరి. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు సీరియస్గా ఉన్నారు. ఎలాంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళవి, మన ఇంట్లో ప్రాబ్లమ్స్ కూడా మనకు కూడా ఉంటాయి. మనం ఎంత కంట్రోల్లో ఉంటాం బయటకు వస్తే, అదే అంతే. కానీ ఆయన అలా చేయడం తప్పు మేడం. అది ఇంట్లో సాల్వ్ అవ్వాల్సిన గొడవని కూడా రోడ్ల మీద తీసుకొచ్చి చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది కదా. అందులో ఒక మూవీ ఫీల్డ్లో ఉండే హీరోస్ వాళ్ళు, సో వాళ్ళ వాల్యూ వాళ్ళే తీసుకుంటున్నారు కదా. వాళ్ళు అంటే మేడం వాళ్ళు పెట్టుకోకుండా వీళ్ళు రారు కదా బయటికి. ఇప్పుడు మంచి మనోజ్ పోయి పోలీస్ కేసు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? వాళ్ళు బయటకు వచ్చిన దానికే కాదు ఇష్యూ అండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు సర్దుకోమంటే బయటకు వచ్చేదే కాదు. ఆయన మనోజ్ వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది దానికి కాబట్టి ఇప్పుడు పెద్ద ఇష్యూ అయిందండి. మరి తనైనా సరే ఆస్తి ఎప్పటికైనా కొడుకుకే రావాలి కదా. ఇస్తాడు మేడం. ఆస్తి ఎందుకు రాస్తలేడు ఆయన? రాస్తాడంటే ఆయన మనం ఎదిరిచ్చే హక్కు లేదు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి పెంచింటాడు. మన ఫ్యామిలీని అనేక ఏమి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచింటాడు. వాళ్ళని ఎదిరించి మనం ఇవ్వండి అని మనకు ఉద్దేశం ఉండదు. వాళ్ళు ఇచ్చినప్పుడే తీసుకోవాలా, వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇస్తారు, లేకుంటే లేదు. ఆయన బెదిరించి మనం ఏదైనా కానీ చేయకూడదు. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి మనం పెంచి, కానీ ఆయన ఎన్ని అవసరాలు పడ్డాడు. ఆయన సెలబ్రిటీ కాకుండా ముందు ఆయన ఎంత కష్టాలు పడినాడో మనకు తెలుసా? తెలీదు. ఆయనకే తెలిసి ఉంటుంది. ఎవరు ఎంత కష్టపడినారో ఒక్క మనిషికి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, కష్టపడిన వాళ్ళకి మాత్రమే. తను కూడా మరి తన ఆస్తి అడగడం కరెక్టా రాంగ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో? ఇప్పుడుండే సిచ్యువేషన్లో అయితే అడగకూడదు మేడం. ఎందుకంటే వాళ్ళు వయసు అయిపోయింది, వాళ్ళని చూసుకొని కూడా కావాలి కదా. ఇప్పుడు ఆస్తి పంచితే ఇప్పుడు సపోజ్ మనం ప్రజలనే చూసుకోనికి కావాలి. ఇప్పుడు తను ఓన్ కొడుకు కదా, ఇప్పుడు ఆస్తి రాసి ఇచ్చినాక తను కూడా చూసుకుంటాడు కదా. మరి గ్యారెంటీ ఏం మేడం ఇచ్చినాక? ఇప్పుడు మామూలు ప్రజలనే తీసుకో. ఇప్పుడు మామూలు కొడుకులు వాళ్ళు ఉన్నారు, ఆస్తి పాస్తులు రాపించుకుంటారు, వాళ్ళ అమ్మ వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఎవరిని అడుగుతారు చెప్పు? రాసిచ్చిన అదే ఆస్తి ఉంటే వాళ్ళు మన దగ్గర ఉంటారు కదా. అలానే ఆ మైండ్లో పెట్టుకొని ఇవ్వలేదమ్మా ఆస్తి. మరి లాస్ట్కి ఆస్తి రాసిస్తాడా రాసి ఇవ్వడా? నాకు తెలిసి రాసి ఇవ్వడు మేడం. కనీసం మా అనాథల కన్నా రాసిస్తాడేమో, కానీ వాళ్ళకి మాత్రమే ఇవ్వడని మొన్న చెప్పండి. నేను కూడా ఇంటర్వ్యూ చూసా. నా ఇష్టము, అది ఇస్తా లేకుండా మేము ఇచ్చినప్పుడు తీసుకోండి అని అన్నాడు మోహన్ బాబు కూడా. నేను నిన్న అంటే మీడియా వాళ్ళ మీద కూడా వాళ్ళు రియాక్ట్ అయ్యారు. అసలు మీడియా వాళ్ళ మీద రియాక్ట్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అసలు? అదైతే తప్పే మేడం. ఎందుకంటే మీడియా మాత్రం వాళ్ళకి ఏం సపోర్ట్ చేస్తారు కదా. ఉన్నది న్యూస్ చెప్తుంది, దానికి మీడియా వాళ్ళని కొట్టాల్సినంత అవసరం ఏముంది? అదే మేడం, మీడియా పనే వాళ్ళది. ఇంటికి వెళ్ళి వాళ్ళని అడగడం అది వాళ్ళ డ్యూటీ కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అది కొట్టడం కూడా తప్పే. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటుంటారు. గేట్ వరకు వచ్చారు, అది వచ్చారు అంటే బౌన్సర్లు వీళ్ళు పెట్టుకుంటారు కదా. వాళ్ళు ఏం చేస్తుంటారు చెప్పండి? ఆపుతారు కదా. ఆపాలిగా మరి. కొట్టినప్పుడు ఆపలేదే మరి. అందరూ అక్కడే ఉన్నారు. ఒక మనిషిని కొట్టేటప్పుడు ఎంత విలువ పోతుందో తెలుసా? ఇప్పుడు సింగిల్గా కొట్టడం వేరు, 10 మందిలో కొట్టేది వేరు. ఎందుకంటే ఆయన మర్యాద ఎక్కడ పోయింది చెప్పు? ఇప్పుడు కొట్టారు కదా, సో తను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిండు. మరి తనకి ఏమైనా హెల్ప్ చేస్తాడా చేయడం? మేడం, మీ కెమెరా వాళ్ళందరూ ఉంటారు కదా, మీ జర్నలిస్ట్ అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ పోయి ధర్నా చేస్తే ఎందుకు సారీ చెప్పుడు? ప్రతి ఒక్కరు చేస్తారు. ఇప్పుడు సండే థియేటర్కి ఎవరైనా చెప్తారు. ఒక్కసారి హెల్త్కి తనకి ప్రాబ్లం అయింది, కొట్టిండు, తను చాలా పెద్ద హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. ఇప్పుడు తనకి న్యాయం ఎట్లా జరుగుతుంది? అదే మేడం చెప్తున్నా కదా, మీరు అందరూ కలిసికట్టుగా ఉండి ధర్నా చేస్తే ఆటోమేటిక్ జరుగుద్ది న్యాయము. మీరే కొట్లాడుకుంటుంటే అది కాదు. ధర్నా చేస్తే మేమే గట్టిగా అడగాలి అంటున్నారు అంతే. అవును మేడం, మీరే గట్టిగా అడగాలి. మీరు కాదు. నేను ఎందుకు అడుగుతా మేడం?